ఆ సత్యమే నాకు ఈ సత్య దర్శనానికి కారణం అని నేను అనుకుంటున్నాను. ఆ శరీరంలో ఉన్నది ఎవడైతే దాన్ని గుర్తించటమే సాధన అన్నాడు. గుర్తించటమే సాధన, కానీ నువ్వు దాన్ని ప్రయత్నం చేయటం సాధించటం అవన్నీ లేవు. తత్వమసి అనేది గురువుగారి మాట. అది నిజంగా గురువుగారి మాట నీ చెవిలో పడి అది మనసుకి ఎక్కి నీ బుద్ధి సిద్ధమై అందుకుంటే వితిన్ సెకండ్స్ అహం బ్రహ్మ. బతికి చచ్చినవాడు మళ్ళా పుడతాడు అంటుంది. చచ్చి బతికినవాడు అదే జీవన్ముక్తి అంటే. అర్థమైన ప్రపంచం బ్రహ్మం, అర్థం కాని బ్రహ్మం ప్రపంచం. నీవు ఎవరో నీకు తెలిసినప్పుడే నేను ఎవరో నీకు తెలిసింది. ఇదే భగవద్గీత. తెలియని ఈశ్వరుడు జీవుడు, తెలిసిన జీవుడు ఈశ్వరుడే. ఇప్పుడు ఈ తత్వం ఎవరికైతే అర్థం అయిద్దో అప్పుడు మరణ భయం అనేది ఉండదు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఒక సామాన్యుడు తపన ఉంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అసలు ఈ సృష్టి ఏంటి, ఈ మానవుడు ఎవరు, ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ మరణం ఏంటి, ఈ జననం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని తపన ఉంటే వారు ఎంత సామాన్యులుగా ఎక్కడ పెరుగుతున్నా కూడా గురువులే వారి వద్దకు చేరి గురువులే వారిలో సంకల్పాలని కలిగించి ఏదో ఒక మార్గంలో వారి యొక్క సమస్యలకి, వారి యొక్క ప్రశ్నలకి సమాధానంగా వారిలో ఒక శుద్ధ చైతన్యాన్ని కలుగజేస్తారు. దాన్నే ఎన్లైటైన్మెంట్ అని మనం అనుకుంటుంటాం. ఈ ఎన్లైటైన్మెంట్ అని ఇప్పుడు ఇలా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి అదే పదం వాడవలసి వస్తుంది. కానీ ఏది అయితే విశ్వం అంతా నిండి ఉందో అదే తానై ఉన్నానని తెలుసుకోవడమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో చేరుకోవాల్సినటువంటి ఒక గొప్ప మజిలీ. ఒకసారి తెలుసుకోవడమే కాకుండా దానిలో ఉండగలగడమే ఒక యోగితత్వం. తెలుసుకోవడం చాలా వరకు అందరికీ సాధ్యమయ్యేది, కానీ నిరంతరము అదే అయి ఉండడం అనేది మాత్రం కోట్లల్లో ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ తత్వం గురించి ఎంతో తపన పడి ఇది తెలుసుకుని ఇది నేను తెలుసుకున్నాను, అందరికీ ఇది సాధ్యమే అనే విషయాన్ని మన యోగిరెడ్డి గారు మనందరికీ తెలియజేయడం కోసము వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని, దానిలో కలిగినటువంటి మజిలీల్ని, వారు ఈ రోజున పొందుతున్నటువంటి ఆత్మానందాన్ని కూడా పంచుకోవడం మన దగ్గరికి వచ్చారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా సంతోషం. ఓం గురుభ్యో నమః. నా పేరు యోగిరెడ్డి. నేను ఒక 7 years అప్పుడు ఈ స్ఫురణ అనేది ఒక థాట్ బయలుదేరింది నాకు. ఎలా, మా నాయనమ్మ చనిపోతే మా నాన్నగారిని పంతులు గారు క్రియాకర్మ రోజు అడిగారు, రెడ్డి గారు మీ గోత్రం ఏమిటి అని. హరిశ్చంద్ర గోత్రం అని చెప్పారు. ఆ మాట 7 years అప్పుడు విన్న మాట ఇప్పటికీ గుర్తే. నా లైఫ్ స్టైలే అలా నడిచింది. ఆ సత్యము మీదనే నడిచింది జీవితం. ఆ సత్యమే నాకు ఈ సత్య దర్శనానికి కారణం అని నేను అనుకుంటున్నాను. మా అమ్మగారు కూడా మొదటి గురువు, ఆమె బ్రహ్మం గారు భక్తురాలు. అలా నాకు ఆ వయసు నుంచి కూడా ఈ లౌకిక విషయాల మీద అంత ఆసక్తి ఉండదు. ఏదో లోపల నుంచి ఒకటి ఆలోచన ఎప్పుడు ఆలోచిస్తుంటే అందరూ అంటారు, ఏమిటి ఎప్పుడు ఆలోచిస్తావు, ఏమిటి ఏమిటి అని అంటుంటారు. మీ అమ్మగారు మీలో తీసుకొచ్చినటువంటి మార్పు అంటే వారు బ్రహ్మం గారి శిష్యులు అన్నారంటే అప్పటికే ఆవిడ ఎంతో గొప్ప సాధకురాలు. అసలు అంటే ఆమె చదువు లేదు, కానీ ఆమె చెప్పే మాటను బట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఆమె ఎన్లైటెడ్ అని. అలా ఏం చెప్పేవారండి మీకు? ఏమని చెప్పేవారంటే నాకు ఆమె చెప్పిన మాట ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందంటే ఆమె ఏమన్నదంటే, మరే నువ్వు వేమనంత యోగి, సిద్ధయంత శిశువు అవుతూ అన్నది ఆ మాట. ఆ మాట ఇప్పుడు నాకు ఎన్లైటెడ్ అయింది అని రుజువైనాక ఆ మాట అన్నదా ఇప్పుడు అర్థమైంది. లేదు, ఇప్పుడు ప్రజెంట్ లేదు. అది అర్థం అవ్వటం అంటే అర్థం చేసుకునేది కూడా కాదు, అది స్వరూపం. అది మనకంటే భిన్నం లేదు. అర్థం చేసుకోవటం అంటే 2 వస్తున్నాయి. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ అర్థం చేసుకోవటం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అర్థం చేసుకునేవాడు ఒకడు,
చేసుకోబడేది రెండు వస్తుంది అక్కడ. అందుకని మీనింగ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అది స్వరూపం తనకంటే భిన్నంగా లేదు, స్వరూపమే తాను, నేను, అందరూ. ఇప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక భాషలో గురువుగారు, మన సుబ్రహ్మణ్యం గురువుగారు శ్రీకాళహస్తి, ఆయన కలిశాను. ఆయన స్పీచ్లో, ఆయన మాటలో అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క ఈ సృష్టిలో మనకి ఏదైనా కనిపించేది మొత్తంలో అంతా నాది అంటాం. అది చేతనం కానీ అచేతనం కానీ నాది అంటాం. ఒక్క శరీరాన్ని నేను అంటున్నాం. ఈ నేను అన్నది కూడా నీది కాకుండా పోతుంది. మన ముందే వెళ్తున్నారు, చచ్చిపోతున్నారు అందరూ. మన తండ్రులు చచ్చిపోయారు, తాతలు చచ్చిపోయారు, మనం కూడా చచ్చిపోతామని తెలుసు. ఈ చచ్చిపోయేది కనపడే ఈ శరీరమేనా, ఈ శరీరంలో ఉన్న శరీరి నీవు అని వాళ్ళు చెప్తున్నారు. అది మనం అరిగించుకోలేకపోతున్నాం. కానీ సత్యం ఇది. శరీరంలో ఉన్నది శరీరి, బంగారపు సొమ్ముల్లో ఉన్నది బంగారమే. ఆ బంగారం తీసేస్తే సొమ్ములు లేవు. అలా ఈ ప్రపంచం నామరూపాలు ఒక్కొక్క దానికి దీనికి ఒక ఐడెంటిఫికేషన్కి శరీరానికి యోగిరెడ్డి అని పేరు పెట్టారు. ఈ పేరు మార్చొచ్చు. ఇట్లా ఈ శరీరం కూడా మారిపోద్ది. ఆ శరీరంలో ఉన్నది ఎవడైతే దాన్ని గుర్తించటమే సాధన అన్నారు. అన్ని శాస్త్రాలు చెప్పింది గుర్తించటమే సాధన, కానీ నువ్వు దాన్ని ప్రయత్నం చేయటం, సాధించటం అవన్నీ లేవు. మీరు శరీరం కాదు అనే ఎరుక మీకు ఎప్పుడు వచ్చింది? దానికి ఎవరికైనా ఇప్పుడు మనకు నిద్ర నుంచి మెలకు ఎలా వస్తుందో, ఆ ఆధ్యాత్మిక భాషలో ఆ పుస్తకాలు చదవటం కానీ ఆ గురువులు కలవటం వల్ల మన బుద్ధి సిద్ధమై మైండ్ మనసు తేటపడినప్పుడు ఆ మెలకు వస్తుంది. మెలకు అంటే ఇప్పుడు ఈ శరీరం నేను అని ఎవరు చెప్పారు? మన మనసే చెప్పింది. మనసే దొంగ, మన మనసే మన దొంగ. మన శత్రువులు బయట లేరు, మన శత్రువులు లోపలే ఉన్నారు. ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహం, మదము, మాత్సర్యం. కామం అంటే మీనింగ్ వేరే అది కాదు, మనం ఊహించేది. కామం అంటే కోరిక. ఏదైనా ఇప్పుడు నేను ఊరికి వెళ్ళాలి అని ఒక కోరిక లేనిదే ఊరికి వెళ్ళం. ఆ థాట్ లేనిదే మనం బాడీ కదలదు. అలాగే అది ఆ కోరికలు అనేవి లిమిట్ లేవు. ఒక్కళ్ళని చూసి పక్కన వాళ్ళని చూసి, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ముందు పక్కన వాళ్ళని చూసి వాళ్ళ ఇంప్రెషన్ కోసం లేనిపోని బోధులు పెట్టుకొని, లోన్లు పెట్టుకొని, సామాన్లు కొని అన్నీ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అది తీరలేదనుకో క్రోధం, కామము, కోరిక. అది తీరకపోతే క్రోధం. ఆ క్రోధం వచ్చింది, మళ్ళా ఆ ఒక వస్తువు సాధ్యమైంది, అది ఎవరికైనా ఇద్దామంటే ఇవ్వటానికి ఉండదు. లోభం. మదం అంటే ఒక డబ్బు సంపాదించి మదం అనే దానికి ధనమెచ్చిన మదమెచ్చునని వేమన గారి మాట. అలా ఏదైనా మనకి ఒక బలం, మన శరీర బలం ఉండ, ఇవన్నీ మదం అంటారు. మాత్సర్యం అంటే ఇంక అది ఇవన్నీ ఈ శత్రువు లోపలే ఉండాలి. ఆ ఆధ్యాత్మిక భాషలో ఎవరైతే ఇప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు 3 చెప్పారు. జీవుడు బ్రహ్మమే అని చెప్తున్నారు. తత్వమసి, తత్వం అసి, నువ్వు అదేరా అంటున్నా. తత్వమసి అనేది గురువు గారి మాట. నీవు శిష్యుడేంది? అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే మాట అంటున్నవా, నీ అనుభవం అంటున్నవా? అది నీకే తెలియాలి. పక్క వ్యక్తి కానీ ఎవరికి తెలియటానికి లేదు. అది నిజంగా గురువుగారి మాట నీ చెవిలో పడి అది మనసుకి ఎక్కి నీ బుద్ధి సిద్ధమై అందుకుంటే వితిన్ సెకండ్స్ అహం బ్రహ్మాస్మి అన్నా, శరీరం నేను కాదు అన్నా, నువ్వు అదే, నువ్వు స్వరూపమే అయ్యుండి అజ్ఞానం వల్ల శరీరం నేను అనుకున్నాను. ఇది ఎలా అంటే, ఒక స్తంభాన్ని పట్టుకొని స్తంభం నన్ను వదలట్లేదని, స్తంభంని నువ్వు వదలకు. ఎవడైతే పట్టుకున్నాడో వాడే వదలాలి. స్తంభాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే వదలాలి. కానీ మాట ఏమంటాను? నన్ను వదలట్లేదని అంటున్నాను. అక్కడ శిష్యులు ఉండి శిష్యులకి చెప్తున్నాడు గురువు గారు, స్తంభాన్ని పట్టుకొని అర్థం చేసుకోవడం కాదు, నన్ను వదలట్లేదు స్తంభం అంటున్నాడు. శిష్యులు అంటున్నారు, నమ్ముతాడు. ఏంటి గురువు గారు స్తంభాన్ని పట్టుకొని స్తంభం వదలట్లేదు అంటాడు ఏంటంటే, వాళ్ళు నవ్వుకుంటున్నారు. మీరు చేసే పని అదేరా, మీరు స్వరూపమే, కానీ శరీరాన్ని మీరు పట్టుకున్నారు, మిమ్మల్ని శరీరం పట్టుకోలేదు, పట్టుకోవటానికి ఛాన్సే లేదు.
మోకాలికి బట్టతలకి ముడేస్తానంటే పడుద్దా? పడదు. కానీ మరి అనుభవంలో పడినట్టే ఉంది శరీరం నేనే అని ప్రతివాడు అంటాడు. కానీ మరి శరీరం నేను కాదే అని ఎవరన్నారు? ఒక రమణ మహర్షి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నమే అని వాళ్ళ భాషలో చెబుతున్నారు. అందరూ ఇంతలా జగత్తు కనపడదు. ఇది స్వప్నం అంటే స్వప్నం అది ఎవడైతే మెలకువ, జాగ్రత్తలో మెలకువ రావాలి. ఇప్పుడు మన ప్రయత్నం అనేది జాగ్రత్తలోనే ఏదైనా ప్రయత్నం, కానీ స్వప్నంలో సుషుప్తిలో మన ప్రయత్నం లేదు. సుషుప్తే మెలకు అంటున్నారు, జాగ్రత్త స్వప్నం అంటున్నారు. భాష విరుద్ధంగా ఉంది, కానీ మనం అరిగించుకోలేకపోతున్నాం. ఎప్పుడు అరిగించుకోవడం అంటే నేను బ్రహ్మం, అహమస్మి అని తెలుసు, అహం బ్రహ్మాస్మి అని తెలియదు. అంతే తేడా. గురువుగారు చెప్తూనే ఉన్నాడు, నువ్వు అదే రా అని చెప్తున్నాడు. చెప్పటమే అంత తేలిక కాదు. ఇప్పుడు లడ్డు ఉంది, తీయగా ఉంది అన్నాడు. అది తింటే కదా చూస్తాను, లడ్డు చూస్తామంటే నీకు ఎక్కడ తెలిసేది? అది తింటే కదా తెలిసేది. తిన్నాక ఓహో తీపి అంటే ఇలా ఉంటుందా అని తెలుసు. అంటే దాదాపు మీరు ఒక 30 సంవత్సరాలు 58 సంవత్సరాలు ఈ దీంట్లో ఉన్నారు. అబ్బా, తపన మామూలు తపన అయితే కాదా. ఏదైనా శ్రద్ధ లేనిదే దుఃఖం రాదు, సెగ లేనిదే కూడు రాదని బ్రాహ్మణ గారి అది తపన. తెలుసుకోవాలంటే అది తెలుసుకునేది కాదని లాస్ట్ తెలిసినాక తెలిసింది, తెలుసుకునేది కాదు. ఎందుకంటే నువ్వే అది తప్ప ఏదైనా తెలుసుకుంటాను. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఒక మానవ జన్మే ఉత్తమ జన్మ అన్నారు. ఈ జన్మ మనిషి యొక్క ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇది తెలుసుకొని పోవటం కాదు, ఉండటమే అంటున్నారు. అంటే బతికి చచ్చినవాడు మళ్ళా పుడతాడు అంటున్నాడు. చచ్చి బతికినవాడు అదే జీవన్ముక్తి అంటే ఈ తత్వం తెలుసుకొని జీవించిన వాడు జీవన్ముక్తుడు అంటారు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి మరి చెప్పలేము. ఇది ఈ ఆధ్యాత్మిక భాష, ఈ అనుభవం గాను ఏదని అనండి. ఒక పురుషుడు అంటాడు, ఉత్తమ పురుషుడు అంటే ఎవరంటే స్త్రీ కానీ పురుషుడు కానీ జెండర్ కానీ, ఈ ముగ్గురే ఈ ఆధ్యాత్మికాన్ని తెలుసుకోగలరు. తెలుసుకోవటం అనేది అది తెలిసే వాళ్ళకి తెలిసిద్ది, తెలుసుకునేదిగా స్వరూపాన్ని గుర్తించటం అనండి, గ్రహించటం అనండి, ఏదైనా కానీ గ్రహించగలరు. ఇంకా ఈ సృష్టిలో ఏ జీవరాశి తెలుసుకోలేదు. అది తెలుసుకోకుండా పోతే జనన మరణ చక్రం నుంచి మనం తప్పించుకోవాలి అంటే మాత్రం ఈ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గము తప్ప భక్తి మార్గము, కర్మ మార్గము మనసు బుద్ధి సిద్ధం చేయటానికి పనికి వస్తాయి, కానీ మోక్షం ఇవ్వదు. ఎందుకంటే ఒక బయలు అంటే ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు వెయిట్ ఒక 1000 కిలోలు, అది 10,000 కిలోలు బండ లాగుతుంది అంటే దాని శరీరాన్ని ఎంత దృఢంగా తయారు చేస్తాం, దాన్ని తపాయిస్తాం. ఎట్లా ఇనుముని ఇత్తడిని ఎట్లా తపాయిస్తే మెరుగొచ్చి అది దాని చెమకు వస్తుందో అలా ఆ ఎద్దుని అంత తపాయించి శరీరాన్ని దృఢం చేసినప్పుడు అది 1000 కిలోల బరువు లాగుతుంది. మరి వేరే ఎద్దు ఉంది, అది 1000 కిలోలు కూడా లాగలేదే. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, నేను 80 కిలోలు ఉండా. మనిషి మనం ఎంత వెయిట్ ఉన్నా అంత వెయిట్ ఎత్తగలిగితే అది ఆరోగ్యం ఉండట్టు, బాగా ఆరోగ్యంగా ఉండట్టు. మనం 80 కిలోలు అంటే 30 కిలోలు కూడా ఎత్తలేము, 15 కిలోలు కూడా ఎత్తలేము. మరి వాడు 80 కిలోలు ఎత్తుడు, ఒక 80 కిలోలు ఉన్న మనిషి 150 కిలోలు కూడా ఎత్తుతున్నాడు, 200 కిలో 500 కిలోలు ఎత్తుతున్నాడు. ఎట్లా ఎత్తుతున్నాడు అంటే అది శరీరం. మరి అంత తపన ఉంటుంది. ఏదైనా తపన లేనిది ఏది రాదు. మనిషి జీవితం మొత్తం ఈ డబ్బు సంపాదించడం కోసమే జీవిత టైం మొత్తం కాలాన్ని ఖర్చు చేస్తున్నాం. 3 చెప్పారు, 3 కాలువలు అన్నాడు బ్రహ్మం గారు. ఏమన్నాడు? 3 కాలువలు దాటటము అంత తేలిక కాదురా, దార ధన సుత అన్నాడు. సుత అంటే పుత్రుడు. పుత్రవాత్సల్యం తెగదు. పుత్రవాత్సల్యం తెగకపోవటమే ధృతరాష్ట్రుడు మొత్తం మహాభారత యుద్ధం జరిగింది, కొడుకు మాట కాదనలేక. ఇంతమంది చచ్చిపోతున్నారు, నా కొడుకునే త్యాగం చేస్తాను అని ఒక దుర్యోధన పట్టుకొని ఈయన చంపేయండిరా అంటే మహాభారత యుద్ధమే జరగదు. ధనం సంపాదించడానికి దారులు ఎతుకుతూ ఉంటారు. దార ధన సుత, ఈ 3 కాలాలను దాటలేరండి. బ్రహ్మం గారికి సిద్ధయ్య వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మం గారికి ఈ విద్య ఎవరికి పెడతాడో చెబితే అంటే ముందు వాడు తీసుకునే కెపాసిటీ ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పలేము. ఇప్పుడు ఒక తండ్రి బ్రహ్మం గారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, కొడుకులకు చెప్పడా?
ఇంత పెద్ద బ్రహ్మరహస్యాన్ని ఎవడైనా తండ్రి అబ్బా ఇంతలా బ్రహ్మరహస్యాన్ని నేను కనుక్కున్నానే నా కొడుకు చెప్పనా అని ఉంటుంది. కానీ వాడు అర్హుడు కాదు. పారేసుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఎవడైనా ఆకలి అయితేడికి సుఖ ఎండిపోయిన రొట్టె ఇచ్చినా వాడు పరమానందం తింటాడు. వాడు గారెలు తిని ఫుల్గా వస్తే ఒక 2 గారెలు తింటే హబ్బా వద్దా అంటాడు, అది పరాతడు. అలాగే సిద్ధయ్య గారు కూడా వస్తే అరే సిద్ధ అంత తేలిక కాదు ఈ విషయము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే తెలుసుకోలేక వెనక్కి తిరిగారు, అంత తేలికైన విషయం కాదు బాబు, నువ్వు వెళ్ళి పెళ్ళి చేసుకొని ఉండరా అంటే, వదిలిపెట్టాను స్వామి, నీ పాదం వదిలిపెట్టను, ప్రాణమైన వదిలేస్తా కానీ వదిలిపెట్టాను నేను అంటే అప్పుడు వీడు శిష్యుడిని అర్హుడు అని అప్పుడు జ్ఞానోదయం చేశారు. ఇది ఆధ్యాత్మిక భాష తెలిసిన వాడికి చెప్పవసరం లేదు, తెలియని వాడికి చెప్పినా అర్థం కాదు. అయితే వాడు సిద్ధమై ఉంటే ఒక గురువు కాడికి ఎవడైనా ఇప్పుడు వివేకానందుడు ప్రతి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి మీరు దేవుడు చూశారా అని అడిగాడు. చూడలేదు స్వామి అన్నాడు. ఇంకేం మాటలు వెళ్ళిపోతా ఉన్నాడు. లాస్ట్కి రామకృష్ణ పరమ దగ్గరికి వచ్చాడు. చూశారా అన్నాడు. అంటే నేను నిన్ను ఎలా చూస్తున్నానో నేను దైవాన్ని కూడా అలా చూశాను అంటే అప్పుడు నిలబడ్డాడు. మరి చూపిస్తాను ఆ దేశపై తలకాయ పెట్టి ముంచాడు నీళ్ళలో. భయ్ ఒక నిమిషం మరి అంత నీళ్ళలో ఉండలేవు, దైవాన్ని చూడాలంటే ఎంత తపన చేయాలంటే మరి వరకు ఉంది అంటే ఎంతైనా తపన చేస్తాను చేశాడు. మరి అది జరిగింది. అలా ఏది కూడా మనం కష్టపడందే రాదు బాబు. ఇది తెలిసిన తర్వాత ఈజీ అనిపిస్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ ఉన్న వస్తువు, నువ్వు ఎక్కడో పోవాలని ఒక క్షేత్రాలకు పోతున్నావు, గుళ్ళకు పోతున్నావు, ఇవన్నీ అజ్ఞానం వల్ల. ఇప్పుడు మనకు గురువులు కానీ ఎవరైనా మనకు చేసేదేమి లేదు, నువ్వు స్వరూపమే, నిన్నే మార్చటం కోర్చటం తీసేతలు కోరికలు ఏమీ లేవు, నీకున్న అజ్ఞానం తొలగిస్తుంది అంతే. అజ్ఞానం వల్ల నీవు కాని శరీరాన్ని నేను అని ఎవడైతే అనుకుంటుండో వాడికి గురువు శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఆ మహావాక్యాల విచారణ ద్వారా ఆ జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం వల్ల నీ లోపల నుంచే వచ్చింది. ఇది శరీరం నేను అని ఏ మనసు చెప్పిందో కల్మషమైన మనసు, ఆ మనసు ఆ మహావాక్యాల ద్వారా శుద్ధమై మా శరీరం నేను కాదు అంటే అదే నువ్వు, ఆ స్వరూపమే. అలా ఎప్పుడైతే అణిగిపోయిందో అది స్వరూపమే, జలమే. అంటే ఈ విచారణ మార్గం ద్వారా మీరు ఎన్నో విషయాలు తెలుసుకుని ఏ క్షణంలో మీరు నేను ఈ శరీరం కాదు అని మీ మనసు మీకు చెప్పింది, ఎప్పుడు చెప్పింది అది గుర్తుందా? మీకు గుర్తుంది. ఇప్పుడు నాకు 2025 జూన్ 16వ తారీఖు ఉదయం 2:40 రాసి పెట్టాను బుక్కుల మీద. అది ఎట్లా జరుగుద్ది అంటే ఎవరికైనా మ్యాక్సిమం అదే టైంలో జరుగుద్ది. అది సంధ్యా సమయం అంటారు. ఎందుకంటే సుషుప్తి నుంచి పూర్తి మెలకువ కాదు, పూర్తి నిద్ర కాదు. పిల్లలను లేపితే లెగుతానన్న మధ్యలో అంటాడు కదా, ఆ టైంలో ఆధ్యాత్మిక భాషలో ఇప్పుడు మనలో ఒక 7 చక్రాలని ఉంటాయి. ఈ 7 చక్రాలలో 3 చక్రాల కింద 3 చక్రాల పైన ఉన్నాయి. ఈ హృదయ చక్రం అనేది సెంటర్. ఈ ఒక్కొక్క చక్రంలో 6 గంటల 40 నిమిషాల 40 సెకండ్లు అట్లా ఉంటాయి. మొత్తం 24 అవర్స్కి ఉంది. ఒక చార్ట్ ఉంది నా దగ్గర, అవి కూడా చూశాను. ఆ ఎరుకలో ఉంటే మనకి ఇక్కడ జంక్షన్ చేంజ్ అయ్యేది కూడా తెలిసిపోద్ది, మనకు తెలుస్తుంటుంది. లోపల సౌండ్ అది మారుతుంటే చక్రం నుంచి చక్రం మారినప్పుడు కూడా ఆ ఎరుకలో ఉంటే తెలిసిద్ది అది. అట్లాగే ఈ హృదయ చక్రం అనేది మనకి మెయిన్ సుషుప్తి కేంద్రం, ఉదయ గ్రంథి అంటారు, అదే హృదయ గ్రంథి అంటారు. అదే ఆ మనసు ఆ శరీరానికి దానికి పడని దానికి ముడి పడలేదు, పడినట్టు. ఇప్పుడు ఒక తివాచి ఉంది, ఈ తివాచి ముడతలుగా కనపడుతుంది. అది లూజుకుంటే మడత, దాన్ని లాగితే అది సదరంగా అయిపోద్ది. ముడతలు లేవు, ఉన్నాయని అనుకుంటున్నాం అంతే. అది ఎలాగంటే తాడే పాముగా కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక భాషలో తాడు పాము అంటే ఎంత అర్థం ఉంది అనేది నాకు అర్థమైంది. అబ్బా ఇంత ఈ బ్రహ్మరహస్యం దీంట్లోనే దాగుంది అంటే ఆడ పాము లేదు, అది నీ అజ్ఞానం వల్ల నువ్వు చూస్తే అది పాముగా కనపడుతుంది. పాము అంటే ఇట్లా మిలకలు కనపడుతుంది. లైట్ చేసి చూస్తే ఆడ తాడే ఉంది, పాము లేదు. తాడే పాముగా కనపడుతుందంటే పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు. నీవు చూడటం, నీ కన్నుంది, చూపు లేదు. కన్నుంది, చూపు లేదు. ఏమి చూపు ఉంది? ప్రపంచాన్ని చూస్తున్నావు. మరి జ్ఞానులందరూ ఇది ప్రపంచం కాదు బాబు, ప్రపంచం పరమాత్మే.
పరమాత్మ ఒక్కడే ఒకే బంగారం సొమ్ములుగా కనిపించినట్టు సామాన్యమే విశేషంగా కనబడుతుంది, సామాన్యంగా కనబడదు. రెండు కనపడేది, కనేదేది కనపడేదేది, అప్పుడు ట్రాన్సాక్షన్ ఉండదు బాబు. అందుకని కనేది ఒక్కటే, కనపడేది ఎన్నెన్ని ఉండని. అదే బంగారం, అదే స్వరూపం, అదే ఆత్మను పరమాత్మను గురువు అను. గురువు అంటే ఒక వ్యక్తి అనే అభిప్రాయం ఉంది. గురువు అంటే వ్యక్తి కాదు, అది సత్యం. ఏదైతే మనలో ఉందో తెలుసుకుంటుందో అది నువ్వు తెలివి అను, ఆత్మను, ఏదైనా గ్రహణం, అది చూపను అంటారు. అంటే చూసేది అంటాం. చూసేది అని ఎందుకంటారు అంటే అది ఎక్కువ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్తారు. అంటే ఆ కన్ను మూస్తే ప్రపంచం, ఆ కన్ను తెరిస్తే ప్రపంచమే కనపడుతుంది. కాబట్టి అది ఒక ఇండికేషన్. చూసేది చూడబడేది రెండు వేరుగా ఉంది. రెండు వేరు కాదు. చూసేదే అదే కనపడుతుంది, అజ్ఞానం వల్ల అది వేరు అని మనం అనుకుంటాం. అదే ద్వైతం అంటున్నారు. ద్వైతం లేదు, ప్రపంచం లేదు అంటే తాత్కాలిక సత్యం మారిపోద్ది. సత్యం ఒకటే. రెండవది ఆభాస అన్నారు, దాని నీడ, షాడో అనొచ్చు. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం సత్యం, షాడో అది కూడా అలాగే ఉంది కానీ కాదు, కనపడినంత మాత్రం. ఇప్పుడు సృష్టి ఎలా ఉంది, కనపడేదే సత్యము, కనపడింది అసత్యం. కానీ ఈ ఆధ్యాత్మిక భాష ఎన్లైటెడ్మెంట్ ఎవడైతే అయిందో కనపడందే సత్యం బాబు. అది ఎప్పుడు ఉంది, యుగ యుగాల నుంచి ఉంది. అది నువ్వు కొనిపెట్టింది, నేను కూడా, అందరూ అదే, అందరిలో అదే. దానిలో నుంచి వ్యక్తము అవ్యక్తం అవుతుంది. ఈ శరీరాలు కూడా చచ్చిపోవట్లేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికే పోతున్నాయి. అంతేగాని ఏది చచ్చిపోవటం లేదు, పుట్టడం లేదు, చావటం లేదు, ఏది లేదు. ఏదైతే వస్తువు ఉందో అదే సొమ్ములుగా వ్యక్తం అవుతున్నాయి, సొమ్ములే కరిగి పోతున్నాయి. ఒకటి సత్యము, రెండవది ఆభాస. ఆభాసను ఇక్కడ ఈ విధంగా ఎన్లైటన్ అవడం కోసం మీరు సాధన అంటూ ఏమైనా చేశారా? అదే సాధన అంటే ఒక పుస్తకాలు చదవాలి. దీని మన చెవులకి ఆ మనసు శుద్ధం అవ్వటానికి ఆ ఆధ్యాత్మిక భాషలో చెప్పిన వాక్యాలని విచారణ చేయాలి. 4 మహావాక్యాలు చెప్పారు. అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. వీటిలో 3 జీవుడు గురించి చెప్పారు. జీవుడు గురించి 3 చెప్పారు. జగత్తు గురించి సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ ఎదురు కనపడే టేబుల్ బ్రహ్మమే అని వాళ్ళ మాట. నువ్వు టేబుల్ అంటున్నావు, నువ్వు టేబుల్ అన్నా అది బ్రహ్మమే. నువ్వు అది బ్రహ్మం అని ఎప్పుడు తెలియాలి అంటే నువ్వు బ్రహ్మం అని తెలుసుకుంటే నువ్వు మారు. ముందు నువ్వు మారి నీ స్వరూపం మీద నీ గుర్తిస్తే అది బ్రహ్మమే ఆటోమేటిక్. అప్పుడు సృష్టి ఉల్టా, ఒక చపాతీని తిప్పేసినట్టుగా ఇప్పుడు బ్రహ్మాన్ని కప్పేసింది. ఇప్పుడు ఇది తిప్పితే అది పైకి వస్తే ఇది అడుక్కుపోద్ది. ఆ అడుగు పైన 2 ఒకటి. ఆధారం అదే, ఆదాయం అదే. అన్నము అదే, అన్నాదుడు అదే. తినేది అదే, తినబడేది అదే. నువ్వు ఏది తింటున్నా అని మధ్యలో దూరి నేను అని అంటున్నావు. నువ్వు నేను లేవు, ఉన్నది అదే. అదే నేను, అదే నేను అని ఎవరికైతే ఆ మెలకువను, ఆ స్ఫురణను, ఎన్లైట్మెంట్ అను పదాలు ఏదైనా ఉండే పదార్థం ఒకటే. ఇప్పుడు గంగా, యమున, కృష్ణ అంటున్నాం. మాటలు 3 చెప్పాము. అక్కడ ఉన్నది పదార్థం జలమే. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 చెప్పాము. ఈ 3 ఒకటే. ఇప్పుడు సుషుప్తే మెలుకు అంటున్నారు, అది సత్యమే. మరి అది ఎప్పుడు సత్యమని తెలియాలి? నువ్వు సత్యమని తెలిస్తే అది సత్యమే. అది సత్యమని తెలియకపోతే జాగ్రత్త సత్యం. ఇప్పుడు ఆ భాషలో ఇప్పుడు ఎన్లైటెడ్మెంట్ అంటే ఇది జాగ్రత్త. ఇది ప్రపంచం మారదని కాదు, మనలో చేంజ్ అంతే. మన బుద్ధిలో చేంజ్, మన మనసు శుద్ధమై మన లోపల చేంజే. కానీ ప్రపంచంగానే ఉంది. బ్రహ్మమే ప్రపంచంగా కనపడుతుంది. అర్థమైన ప్రపంచం బ్రహ్మం, అర్థం కాని బ్రహ్మం ప్రపంచం. ఇంతే. అయితే మీకు ఆ రోజున ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ రోజునంటే నాకెప్పుడు ఇది ఆలోచన, నిద్రపోయినా లేచినా ఎవరు 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 నేనెవరు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేంత వరకు అది లోపల ఒక తారక మంత్రం లాగా ఎవరు నేనెవరు చూసేదంతా మారిపోతుంది. ఎవరు 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 అన్నాక ఆ ఎవరు అనే అదే చెప్పింది నేనే నువ్వు, నేనే సత్యం, బ్రహ్మ సత్యం, జగత మిథ్య. బ్రహ్మ సత్యం అని బ్రహ్మం అంటలా, నువ్వు అంటున్నావు అనే నీవే సత్యం.
నువ్వు శరీరం అనుకుంటున్నావు, నువ్వు శరీరం కాదు అనేది శరీరం అనలేదు. అయితే దీంట్లో అర్ధనారీశ్వర తత్వం అంటారు. శరీరము అమ్మవారు, జ్ఞానం శివుడు, శివుడు శక్తి, రెండు కలిస్తేనే అది క్రియ లేకపోతే అవదు. ఇప్పుడు జ్ఞానంగా మాట్లాడలేదు, శరీరంగా మాట్లాడలేదు. రెండు అర్ధనారీశ్వర తత్వం. కానీ శరీరం ఒకరోజు దీనికి టైం లిమిట్ ఉంది, జ్ఞానానికి టైం లిమిట్ లేదు, స్పేస్ లిమిట్ లేదు. బియాండ్ స్పేస్, బియాండ్ టైం, బియాండ్ గుణాలు లేవు, గుణాతీతం. దాన్నే ఫైనల్ స్టేట్మెంట్ చిదాకాశం. నేను అంటే చిదాకాశం. ఆ చిదాకాశమే మాట్లాడుద్ది, శరీరం లేకుండా మాట్లాడలేదు. ఉంది ఆకాశం కూడా దానిలోనే ఉంది. ఆకాశం ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి కారణం. ఇప్పుడు కొండ ఉంది అంటే కొండకి కారణానికి చూస్తే నీకు చూపు కారణం మీదకి పోతే కొండ లేదు. ఆడ కొండ లేదు అంటే మరి కొండలోంచి మట్టి తీసేయి, కొండ లేదు. కొండ ఈ ప్రపంచం మొత్తం నామరూపాలే కానీ అసలైన వస్తువు అది. అది మన ఒక ఎగ్జాంపుల్ అనేది కొంతవరకే పనిచేసిద్ది. కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, విగ్రహం జ్ఞానమే. జ్ఞానంగా చూస్తే విగ్రహం లేదు. ఆడ విగ్రహం నుంచి జ్ఞానం తీసేస్తే జ్ఞానము రెండు రకాలుగా ఉంది. జ్ఞానంగా ఉంది, చేతనంగా ఉంది, అచేతనంలో 1% జ్ఞానం ఉంది, అచేతన భాగం ఎక్కువ ఉంది. ఇప్పుడు శరీరాలు కదులుతున్నాయి అంటే దీంట్లో ఇది కూడా అచేతనమే, శరీరం అచేతనమే. ఈ చైతన్యం అనేది కణమే. కణమే రామ్ 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 రామ్. రాము లేని చోటు లేదు. ప్రహ్లాదుడు అందుగలడు ఎందు లేడని సందేహం వాళ్ళదు. ఎందు వెతకి చూచిన అందం చేయగలండి కంబంలో ఉంటేం తండ్రి, లేని చోటు కనపడలే నాకంటే, ఆయనే ఉన్న చోటు కనపడలేదని ఆయన అంటాడు. మరి దృష్టి అంతే. నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి మార్చుకోవడం నీ చేతిలో ఉంది. కానీ ఆడ సృష్టిని మార్చలేదు. సృష్టిని ఎవడు మార్చవసరం లేదు. సృష్టి అదే, దృష్టే సృష్టి. నీవు బ్రహ్మం, నేను బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అని నీ డిక్లరేషన్ నీకు మెలుపు వస్తే, నీకు ఎనలేటన్ అయితే కనిపించేది బ్రహ్మ. ప్రపంచం దాంట్లో ఏ మార్పులే. నీలో మార్పు వచ్చింది. నీలో మార్పు వచ్చిన మనలో జీవన విధానమే మారిపోద్ది. మన శరీరము మనది కాదన్న దాన్ని కంట్రోల్, అప్పుడు మన శరీరం మన కంట్రోల్లో వచ్చింది, మనసు మన కంట్రోల్లో వచ్చింది. ఇప్పుడు అందరూ లౌకికంగా మనసు చెప్పినట్టే పోతున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కారులో డ్రైవర్ మనకి డ్రైవింగ్ రాదు, ఓనర్కి డ్రైవింగ్ రాదు, కారు డ్రైవర్ సీట్లో మనసు కూర్చుంది. ఆ మనసు ఎటు నడిపితే అటే పోద్ది. వీడు చెప్పినా కానీ అది బాగాలేదు, అదే పోవాలంటే అటే పోద్ది, అంతేగాని పోదు. అదే డ్రైవింగ్ వచ్చు అనుకో ఓనర్కి, ఎవరా నువ్వు తప్పుదారి పోతున్నావు అని గదివితే అమ్మో డ్రైవర్ అప్పుడు భయం ఉంటుంది. అలాగే మనసుకి ఏదైనా మనకు అనుభవానికి వస్తుంది అంటే అనుభవానికి వచ్చేది మనది కాదు, నేను కాదు, అదే సత్యం. సత్యమే తెలుసుకునేదే సత్యం. అంటే ఈ మనస్సు, బుద్ధి, ఆత్మ, అది మూడిట్లకి తేడా ఏంటనే తెలుసుకున్నారు. తేడా అంటే మనసు, బుద్ధి యొక్క మన ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుకో. ఆత్మ అనేది నీకు అనుభవం అంటే అది స్వరూపాన్ని ఎవడైతే గుర్తిస్తాడో, బుద్ధి కల్పితమే. ఈ శరీరం నేను అని బుద్ధి చెప్పిన మాటలేని బుద్ధి లేని వాళ్ళము మనం. ఆ బుద్ధి అంటే ఈ జ్ఞానం లేకపోవటం వల్ల బుద్ధి కల్పితం. మనసు బుద్ధి చెప్పినట్టు శరీరం నేను అనుకుంటే అప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు ఆ బుద్ధి మనసు మాట కాదు, అది నా ఇన్స్ట్రుమెంట్. అది అప్పుడు నేను బుద్ధిని మనసుని ఉపయోగించాలంటే నా ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఒక పెన్ను ఉంది, ఆ పెన్ను నేను ఉపయోగించాలని లేకపోతే అక్కడ మూలన పెడతా. అలా మనసు సైలెంట్ ఉంటుంది. ఆ మనసు దాని అంతా అది పోవడానికి లేదు. ఒక గుర్రానికి కళ్ళెం ఎత్తే ఎలా నిలబడమంటే కళ్ళెం మన చేతిలో ఉంది. అప్పుడు గుర్రం ఎటుపడితే అటుపోవడానికి, మనం ఎటు తిప్పి తట్టుపోద్ది. అలా మనసు ముందుకు బహిర్గతం అయిపోతుంది. బహిర్గతం అయితే ప్రపంచాన్ని పట్టుకోండి. మనసే కారణం. అనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నాడు భగవద్గీత. ఆ మనసే బ్రహ్మానుభవమైన ఆ లోకానుభవమైన మనసుకే. మనసు బహిర్గతం అయితే లోకానుభవం, మనసు అంతర్గతం అయితే అదే సముద్రంలో అలా లయం అవటం. అంటే మనసు చెలించకుండా ఉంటే అదే నీ స్వరూపం. అసలు జీవిత లక్ష్యమే ఇది తెలుసుకొని పోవటం కాదు, ఉండటమే అంటున్నారు.
ఇది తెలుసుకోవడానికి వచ్చాను. మనం ఇది వదిలేసి అన్నీ తెలుసుకుంటున్నాం. ఎక్కువ ఈ ఆధ్యాత్మిక భాష అసలు ఆ మాట అంటేనే ఎగిరి పడతారు. అబ్బా ఇది ఇది ఎంత బుట్టిలే, కనబడంది ఎందుకులే, కనబడంది గురించి ఏం చూస్తామంటే, అరే పిచ్చివాడు, కనబడుతుంది బాబు, అది కనబడేది అదే, ఇది అదే, అది ఇది కాదు. అర్థమైతే ఇదే భాష. కొండ మట్టి కొండ కాదు. ఎందుకు కాదంటే మా కొండ అయిపోవాలా, కొండ అయిపోతే దాని వ్యాప్తి తగ్గిపోదు. ఇప్పుడు నువ్వు స్వరూపమే శరీరం అనుకోవటం వల్ల నీ శరీరం వరకు నీ చైతన్యం ఆగిపోయింది. వస్తు సిద్ధంగా ఉంది, కానీ నీ అజ్ఞానం వల్ల ఇది ఆగిపోయింది. ఆ మాటలు గురువుగారి శాస్త్రాలు అవి చదివి మన బుద్ధి అందుకుంటే అది నువ్వే. అది కొత్తగా అయ్యేది లేదు, ఆల్రెడీ బ్రహ్మమే. కొత్తగా ఇవాళ కొత్తగా అయ్యేది కాదు, అవటం అనేది లేదు, అందరూ అదే. అంతకుముందు రోజుకి మీ లోపల ఈ చైతన్యం కలిగినప్పటికీ తేడా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అసలు అంతకుముందు కోపం అంటే అసలు ఎవరికి ఉన్నదేమో అంత కోపం ఉంటుంది నాకు. అలాంటిది కోపం అంతా ఇప్పుడు ఎవరిని వేరు మీద కోపపడతాం? ఉన్నది అంతా నీలో ఉన్నది, నాలో ఉన్నది, కుక్కలో ఉన్నది, కోడిలో ఉన్నది అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మము నేనే అనే ఒక అనుభవం ఏదైనా అయితే ఇక ఎవరి మీద కోపపడతావు? కోపపడం కదా. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా అన్నా మన బాల ఒక ఏజ్ లిమిట్ కాదు. ఈ ఆధ్యాత్మిక భాషలో ఎవరైనా ఒక పెద్ద 90 సంవత్సరాల వ్యక్తి అయినా ఏదన్నా ఒక మాట అన్నా ఏదన్నా అన్నా అది బాల. అంటే మన పిల్లవాడు ఏదైనా ఒక మాట తిట్టినా, కొట్టినా, మనం శుద్ధం చేసినా మనం ఎట్లా క్షమిస్తామో అలా క్షమాగుణం వచ్చింది మనం. ఆటోమేటిక్గా బుద్ధి మారిపోయింది. రెండవది లేదు. రెండవది వస్తువు కనపడుతుంది, బ్రహ్మమే కనపడుతుంది. ఈ చూపు మారిపోద్ది, చూపే మారిపోద్ది. ప్రపంచం ఏం మారదు, చూపు మారిపోద్ది. ఒకటి సత్యము, అది నేను. సత్యం వస్తువు ఏదో తెలియాలి, అది నేను అనాలి, నేను అనగలగాలి. వస్తువు ప్రతివాడు బ్రహ్మం అంటే బ్రహ్మ అంటే ఉపయోగం. ఆ బ్రహ్మం నేనే అనగలిగితే అది ఎన్లైటెడ్. నిరంతరం మీరు అదే స్థితిలో ఉండగలుగుతారు. ఉంటాం. అది ఒకసారి ఆ మెలుపు ఎప్పుడైతే వస్తుందో అది మీరు అన్నట్టు తొలికి కూడా పోద్ది, పోయినా మళ్ళీ పైకి లేచిద్ది. అది ఒక బంతి గోడకేసి కింద పడ్డా మళ్ళీ అది పైకి లేచిద్ది. ఆ జ్ఞానం లేని వాడు ఒక మట్టి ముద్దలాగా గోడకేసాము, కింద పడదు, ఇంకా అది లేకపోదు. అది అజ్ఞానం అంటే. జ్ఞానికి ఒకసారి ఇప్పుడు ఈ ప్రపంచం అనేది కష్టకాలం పడగొడుతుంది, కానీ స్వరూపం లేచిద్ది. అది లెగిస్తే దాని దెబ్బకి సముద్రం లెగిస్తే అలా అణిగిపోదు. సముద్రం మీద చూస్తే అలా మనకేం తాకలేదు. ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఆకాశానికి ఏది స్పర్శే లేదు. ఆకాశాన్ని ఎవడన్నా తిట్టమను, తిట్టినా దానికేం టచ్ కాదు. అలా ఆకాశంలాగా, ఆకాశం కంటే గొప్పది. ఆత్మకి ఆకాశం ఒకటే తేడా. ఆకాశం అహమస్మి అనే స్వరం లేదు, చూపు లేదు, వ్యాప్తి ఉంది. ఆకాశానికి వ్యాప్తి ఉంది, అహమస్మి లేదు. ఇప్పుడు మనకి అహమస్మి స్ఫురణ ఉంది, వ్యాప్తి లేదు, శరీరం వరకే ఉంది చైతన్యం. ఇప్పుడు ఈ చైతన్యము ఆకాశం ఏకమైతే అహం అంటే నేను, అస్మి అంటే ఆకాశం లాగా సర్వత్రా ఉన్నది అహం అస్మి. ఇప్పుడు అజ్ఞాని లేకపోతే అజ్ఞాని ఎవడు లేడు, అందరు జ్ఞానులే. కాకపోతే ఈ మరుపు అంతే, మరుపు మెలకువ. ఎట్లయితే మన సుషుప్తిలో స్వరూపమే, అందరు స్వరూపమే. ఒక రాజు మంత్రి అందరూ పక్కన పడుకున్నా ఆ స్వరూపంగా అందరూ రోజులో ఎప్పుడైనా సరే స్వరూపం టచ్ కావాల్సిందే. ఆ స్వరూపంలో ఉన్నప్పుడే ఛార్జ్ అయిపోతాం మనం. ఆ ఛార్జ్ అయిపోయినాక మళ్ళీ ఇది బాడీ పనిచేయదు. అట్లా నిద్రపోకుండా ఒక 10 రోజులు ఉన్నట్టే బాడీ పనిచేయదు. అట్లనే ఆ స్వరూపానికి అందరికీ టచ్ అవుతుంది. కానీ కొంతమందికి ఒక రబ్బర్ తొడుక్కొని కరెంట్ తీగబట్టుకుంటే కరెంట్ ఛార్జ్ ఎట్ట అవ్వదో, అలా ఈ అజ్ఞానం అనే తొడుక్కొని మనం బ్రహ్మంతో టచ్ అయినా ఛార్జ్ అవ్వదు. ఈ ఎన్లైటెడ్మెంట్ అంటే ఆ తొడుగు తీసేయటమే. ఆ తొడుగు తీసినప్పుడు డైరెక్ట్ టచ్ అయిపోయింది, కరెంట్ ప్రసరణ అయిపోయింది బాడీకి. అలా ఆ తొడుగే ఈ అజ్ఞానము, ఈ అన్ని లౌకిక విషయాలు, ఈ అన్ని థాట్స్, ఈ ఆలోచనలు అంటే ఈ కోరికలు అనే కోడిని బలిస్తే అదే స్వరూపం. అంటే మీకు ఇంత జ్ఞానం రావడం అంటే ఇప్పుడు ఏదైనా కూడా సాధకులు చాలా మంది ఉంటారు, కానీ అందరు వారికి పూర్వజన్మ సుకృతము ఉంటేనే అది గురుదయ. ఒకటి గురుదయ, శాస్త్రము, గురువు 2 తోడైతే దైవానుగ్రహం కూడా ఉండాలి.
ఉంటేనే అది మన జన్మ తారకం అవడానికి సిద్ధమైనప్పుడే అది అవుతుంది. సహస్రేషు కశ్చిత్, 1000 మంది ప్రయత్నిస్తే ఎవడో ఒకడు తెలుసుకుంటాడు. భగవద్గీత స్టేట్మెంటు ఏమిటి? నేనెవరో నాకు తెలుసు, నీవెవరో నీకు తెలియదు. నేనెవరో నాకు తెలుసు, నీవెవరో కూడా నాకు తెలుసు, రెండు తెలుసు నాకు. నీవెవరో నీకు తెలిసినప్పుడే నేనెవరో నీకు తెలిసింది. ఇదే భగవద్గీత స్థానం అంతే. అప్పుడు ఇది ద్వైతం అనేది కనపడేదే సత్యం అంటే ఇది మిథ్య అని వాళ్ళు అంటున్నారు. మనం అరిగించుకోలేకపోతున్నాం. ఎందుకు? నువ్వు స్వరూపమని నీ మెలుకు వచ్చి, లేకపోతే ఏదైనా నీ ఎన్లైటన్మెంట్, ఏదైనా భాష ఏదైనా చెప్పండి, అది వచ్చేంత వరకు ఇదే సత్యం. అది వచ్చినప్పుడు ఇది మిథ్య, ఇది సత్యం కాదంటలే, కనబడుతుంది సత్యం కాదంటలే, తాత్కాలిక సత్యం అంటున్నారు. మారిపోయేదని అంటున్నారు. మారిపోయేదంటే ఇప్పుడు కదలకుండా ఉంది, ఒక పాము కదలకుండా ఉంది, అది సత్యము. అది కదిలితే మాయ, అదే మారటం, పొజిషన్ మారుతుంది, షేప్ మారుతుంది. ఇప్పుడు ఒక కొరివి ఉంది, కొరివి ఇలా తిప్పాము ఎస్లాగా, కనబడింది కానీ సత్యమా? నిలబడలా, కానీ కొరివి సత్యం, అది మాయ. అలా ప్రపంచం ఇప్పుడు ఇక్కడ వాటర్ లేవు, ఎండమాములే నీళ్లుగా కనబడుతుంది. ఎందుకు? మన అజ్ఞానం వల్ల, మన చూపు వల్ల. ఇప్పుడు కళ్ళజోడు ఉంది, ఈ కళ్ళజోడు ద్వారా మనం చూస్తున్నాం, కానీ మన కళ్ళజోడు కాదు. అట్లాగే మన శరీరం ద్వారా చూస్తున్నాం, ఈ శరీరమే కళ్ళజోడు. ఇది గుర్తిస్తే నా శరీరం ద్వారా చూసే నేను వేరు, నా శరీరం వేరు. నా శరీరం ఒక కళ్ళజోడు అని ఎవడైతే గుర్తిస్తే అదే నువ్వు. ఈ శరీరం కళ్ళజోడు. అవునండి, అవునండి. నిజంగా మీకు అంటే ఇది అంతా ఈ జ్ఞాన ప్రసరణ జరగడానికి ముఖ్యంగా మీరు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, మరొకటి అంటే మీ అమ్మగారి గురించి చెప్పారు. మా అమ్మగారే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మీరు వారి చదివారండి? వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి అన్ని చదివాను, ఆ పుస్తకాలు చదివాను, ఆ బ్రహ్మంగారు చదివాను, ఆ బ్రహ్మంగారు మఠం కూడా పోయి వచ్చాను. నాకు నిజంగా ఆ బ్రహ్మంగారు గురుదైవే. అది అలాంటి గురువు అసలు నాకు సత్యం అంటే మా అమ్మ ద్వారా అసలు బ్రహ్మంగారే నాకు గురువు. ఆ గురువే గురువులను పట్టించాడు, ఈ పుస్తకాలను పట్టించాడు. బుద్ధిని ఒక్కసారి గురువు, సత్యమైన గురువు దొరికితే వాడు ఎటు పోవటానికి లేదు. వాడి కాలు బట్టి లాగైనా సరే గురువు వాడు బ్రహ్మ చేస్తాడు. ఆయన ప్రజెంట్ లేకపోవచ్చు, గురువు బ్రహ్మంగారు అంటే గురువు అంటే ఇప్పుడు మీరు ఎన్లైటెడ్ అంటే ఆయనే బ్రహ్మంగారు. బ్రహ్మంగారు లేడంటే బ్రహ్మంగారు నువ్వు బ్రహ్మంగారు, నేను బ్రహ్మంగారు. ఎవడైతే ఈ తత్వాన్ని తెలుసుకున్నాడో వాడు బ్రహ్మంగారే. ఆ బ్రహ్మంగారు అనేది ఆ శరీరానికి పేరు పెట్టింది. అలాంటి శరీరాలు ఎన్నో వస్తున్నాయి. ఈ శరీరాలు అందరూ బ్రహ్మంగారే. రమణ మహర్షి ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. ఇది ఒకటే, నేనెవరు అనే థాటు వచ్చేంతవరకు ఈ మనం రూటు వెళ్ళాల్సింది ఢిల్లీ, కానీ మనం రాంగ్ రూట్ వెళ్తున్నాం, కలకత్తా వెళ్తున్నాం. అప్పుడు గమ్యం చేరలేం. ఆ గురువు అనే వాళ్ళు దొరకటమే మనకు అది గొప్ప. ముందు ఆ గురువు కాడికి పోవాలి అని నీకు ఒక థాట్. ఇప్పుడు మనం ఒక ఊరికి పోవాలి అని అంటే కనుక్కున్నప్పుడే ఊరికి వెళ్తాం. అలాగే నేను అసలు ఎవరు అని, ఎందుకు అందరు చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతున్నాం, ఏమిటి ఇది, వాట్ ఈజ్ వాట్, అసలు ఏమిటి హ్యూమన్ లైఫ్, ఒక ఎయిమ్ ఏంది, ఒక మనిషి అసలు ఒక టార్గెట్ అని ఉందా? ఏమిటి టార్గెట్? డబ్బు సంపాదిస్తున్నావు, ఒక రూపాయి తీసుకుని వెళ్ళట్లేదే, ఎందుకు సంపాదిస్తున్నావు? ఇవన్నీ లౌకిక సుఖం ఇవ్వటమే కానీ అసలైన ఆనందం అంటే నీ స్వరూపమే ఆనందం. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనప్పుడేమో లేదు లేదు అని తాపత్రయం, వచ్చినాక అబ్బా ఇంతకంటే పరిశాన్ అవుతున్నావు రా డబ్బు వచ్చినాక. ఈ డబ్బు వల్ల కర్మ అనేది ఏ విధంగా ఈ మనిషిని ప్రభావితం చేస్తుంది? అసలు కర్మ అనేది ప్రారంభ కర్మ కావచ్చు, మరో కర్మ, అసలు ఈ కర్మలు ఏ విధంగా వస్తుంటాయి అనే దాని గురించి తెలుసుకున్నారు. కర్మ అంటే ఇప్పుడు మన భగవద్గీత ప్రకారం మనిషి అనేవాడు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. పుట్టినాక ఏదో కర్మ చేస్తున్నాడు. కర్మ సకర్మ అంటే ఈ ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ కర్మలు అనేవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎంత అనేది, ఇప్పుడు డబ్బు సంపాదన ఎంత, ఇంకా 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 అనే ఒక పంఖ, ఈ ఒక ఫ్యాన్ ఎలా తిరుగుతుందో ఇంకా ఇంకా అని దానికి లిమిట్ లేదు. ఒక భోజనం అనుకో, కడుపు నిండా చాలు అంటాం. నీ ధనం ఎంత వచ్చినా చాలదు. అది ఇంకా తాపత్రయం పెంచుద్దే కానీ, అంటే డబ్బు సంపాదన ఎట్లా అంటే ఒక అగ్నిని చల్లార్చడం కోసం గీ పోసినట్టు. గీ పోసి ఎంత పోసినా అది ఇంకా పరుగుద్దే కానీ అది చల్లారదు. దానికి ఆ నిపుణులు చల్లారంటే నీరు కావాలి. అలాగే ఈ జ్ఞానం వస్తే తప్ప ఈ తాపత్రయాలన్నీ కట్టు కాదు.
ఈ అన్నీ ఆగిపోతాయి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఈ జ్ఞాన మార్గం తప్ప వేరే మార్గమే లేదు. నీ భక్తి కర్మ ఇవన్నీ అంటే ఫస్ట్ ప్రైమరీ సెకండరీ క్లాస్ లాంటివి. అసలు పిహెచ్డి అంటే జ్ఞానమే, జ్ఞాన మార్గమే. అవును. మీరు వ్యక్తిగతంగా మీరు ఏం చేస్తూ ఉండేవారు అసలు? నేను మామూలుగా ఈ సిఐఎస్ఎఫ్ అని ఒక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని దాంట్లో చేశాను. ఒక 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నాకు ఆ 7 years నప్పుడు సత్యహరిచంద్ర మాట అదే లాగుతుంటుంది. ఎవడు నేను అనేది అది తిరుగుతూనే ఉంటుంది. అది మనసు మనం పదవులతోటి బయటికి అనకపోయినా లోపల ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఉంటున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, ఎంత ఏందిరా బాబు ఈ జనం ఇలా అని అటు వాంచి ఉండదు. ఈ మొత్తానికి ఇటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక రాజస్థాన్ వాళ్ళు ఒక 10 కుండలు పెట్టుకొని అంతా డ్యాన్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆమె గురి ఎక్కడ ఉంటుంది? కుండలు బ్యాలెన్స్ లేకపోతే ఉండదు. ఇప్పుడు సైకిల్ వదిలేసి కూడా తొక్కుతున్నాం అంటే మన జ్ఞానము ఆ బ్యాలెన్స్ మీద ఉంటుంది, అది తొలగదు. అది అలాగే మన ఈ జ్ఞాన మార్గం అనేది పెట్టుకొని అందరితో మాట్లాడు, అంతే చేసి అందరితో మాట్లాడు. అందరు ఎవరున్నారు, ఎవరు లేరు, అందరూ నువ్వే మాట్లాడేది, నేనే ఉన్నది నేనే. ఇప్పుడు ఈ రూమ్లో 10 మంది ఉన్నారు, 10 మంది ఉంటే 10 మందిలో ఉన్నది నేనే, 10 మందిగా కనిపిస్తుంది నేనే. ఆ కనిపించేది కుండలు, 10 కుండల్లో ఉన్నది మట్టి సత్యం. మట్టి మారదు, రూపం మారిపోతుంది. ఇవన్నీ శరీరాల రూపాలు మారిపోతుంది, స్వరూపం మారదు. అదే కొంతమంది వెలుగు అన్నారు, కొంతమంది ఆత్మ అన్నారు, ఏదైనా పేర్లు. ఇప్పుడు గంగా, యమున, కృష్ణ, కావేరి అన్నారు. ఏమిటి వాటి అర్థం ఏమిటి? జలమే. అదే స్వరూపమే రూపంగా కనపడుతుంది, స్వరూపంగా కనపడదు. స్వరూపం అంటే చిదాకాశంలో నుంచి అన్నీ వచ్చినాయి, దాన్ని తప్పించేది లేదు. ఆకాశంలో నుంచే అన్నీ వచ్చినాయి, ఆకాశంలోనే ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. సైంటిస్ట్కి ఇంతవరకే తెలుసు. ఆకాశం కూడా దేని లోపల ఉందో చిదాకాశం. అది ఒక్క జ్ఞానులు, ఋషులు వాళ్ళు తప్ప ఇది సైన్స్కి అందదు. ఎందుకు అందదంటే సైన్స్ ముందు తాను శరీరం అనుకుంటాడు, అక్కడే ఫినిష్ అయిపోయింది. అక్కడ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రాపంచికంలో వచ్చే కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, బాధలు కానీ పోయే అవకాశం ఉందండి. అవి పొయ్యి అంటే ఉన్న వాళ్ళకు ఉంటాయి, మనకు తగలవు. ఎట్లా అంటే ఇప్పుడు రోడ్డు మంది గుంతలు ఉన్నాయి, నీ బండికి షాక్ అబ్జర్వర్ పెట్టుకో, ఆడ గుంతలో పడ్డా నీకు షాక్ అబ్జర్వర్ తగలదు, నీకు దెబ్బ తగలదు. ఆ గుంతలన్నీ బోడవాలంటే కష్టం. ఇప్పుడు మనం నడుస్తుంటే అన్ని గుంతలు ఉన్నాయి, ఆ గుంతలన్నీ బోడవాలంటే ముళ్ళన్నీ ఏరాలంటే నీ కాళ్ళకి చెప్పులు వేసుకో, అదే సొల్యూషను. అలాగే ఈ కష్టాలని తగులుతాయి. మనం ఒక శరీరం ఉన్నప్పుడు మనకు కూడా తగిలినా అది క్షమాగుణం అనేది వచ్చింది. ఇప్పుడు ఒక పిల్లవాడు మనల్ని తిట్టాడు, మన కొడుకే మనవాడే కొట్టాడు, తిట్టితే మనవాడు తెలియక చేసాడులే అన్నట్టుగా ఆ క్షమాగుణం వస్తుంది. నొప్పి అయితే ఉంటుంది, ఆ తగిలినప్పుడు నొప్పి ఉంటుంది, సహిస్తాం అంతే, రియాక్షన్ ఉండదు. భేమని ఏమన్నాడు? తిట్టినా, కొట్టినా, కొరికినా ఊరకున్నవాడు ఉత్తమ యోగి. అసలు సాధనే లేదు, ఊరకుండరా బాబు, ఊరకుండటమే కష్టం అన్నారు. ఆధ్యాత్మిక భాషలో ఈ మౌనంగా ఉంటేనే నీకు స్వరూపం తెలిసింది, కానీ నువ్వే కంచు మోగినట్టు కనకమ్మ మోగినా అని ఇవన్నీ మాటలు అర్థమవుతాయి. అసలు ఏదైతే ఉందో అది ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. ఇంకా తెలుసుకోవాల్సినది మనసుకి వాట్ నెక్స్ట్ అనేది లేనప్పుడు అది ఆగుద్ది. అప్పటి వరకు మనసు ఆగదు. మనసు ఆగటానికి ప్రయత్నం ఏంటంటే ఈ శాస్త్రాల ద్వారా మొత్తం అసలు సృష్టి ఏంది, జీవుడు అంటే ఎవడు, జగత్ అంటే ఏంది, ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు కొట్టేశారు, ఈశ్వరుడు లేడు, కనబడినవాడు లేడు అన్నాడు. ఎందుకు? నువ్వే ఈశ్వరుడు. తెలుసుకుంటే నువ్వే ఈశ్వరుడు, తెలియని ఈశ్వరుడు జీవుడు, తెలిసిన జీవుడు ఈశ్వరుడే. అది ఒకటి తెగిపోయింది. రెండోది ఏముంది? జీవుడు జగత్తు ఇంత పెద్దది, జీవుడు ఎంత చిన్నది. జీవుడు ఇంత చిన్నది ఎందుకు అనుకోండి, శరీరం వరకే ఉన్నాను అనుకోవడం వల్ల జగత్తు బయట కనపడుతుంది అన్నాడు. నువ్వు పెరిగిపో అన్నాడు, నువ్వు శరీరం నుంచి బయటికి రా అంటున్నారు గురువులు. ఏమన్నా నువ్వు శరీరం నుంచి బయటకు వచ్చే నీ స్వరూపాన్ని గుర్తిస్తే ప్రపంచం నీ లోపలికి వస్తుంది. అది వస్తు సిద్ధంగా ప్రపంచం నీ లోపలే ఉంది. విశ్వం దర్పణ దృశ్యమానం నగరి నిజాంతర్గతం అని భగవత్పాదులు చెప్పారు. ఇలా అంతా అది చూపు మారిపోద్ది అంతే. అది దక్షిణామూర్తి స్తోత్రం. అది మౌన వ్యాఖ్యానం, చెప్పేది కాదు బాబు, చెప్పేది కాదు, సూచన చేస్తేనే తెలుసుకోగలవు. తత్వమసి అని అంటే ఆ మాటే
ఎన్నో కోట్లు ఇచ్చిన ఆ మాట చెప్పే వ్యక్తికి ఆ మాట చెప్పాడు, తత్వమసి అని చెప్పిన వ్యక్తి ఆ అనుభవంతో చెప్పాడు. ఆ అనుభవం నీకు లేనిది నీకు అర్థం కాదు. అది అంతే. ఈ రెండే మాట. తత్వమసి అనేది గురువు గారి వాక్యం, అహం బ్రహ్మాస్మి అనేది శిష్యుడు మాట. ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అది అర్థం కాదు, ఏది అర్థం కాదు, అంతా గందరగోళమే. లెక్కలు మాస్టర్ ఒకడు చెప్తే లెక్కలు ఒకడికేమో బాగా అర్థమవుతాయి, ఒకటి తలబద్దలు చేసినా అర్థం అవ్వదు. ఇది నాకు ఎంత ఈ ఎల్లంరాజు గారు కుర్చీ బ్రహ్మమే అన్నాడు. ఏమిటి కుర్చీ బ్రహ్మం అంటాడు? ఏమిటి కుర్చీ బ్రహ్మం? అదే సాధన చేశాను నేను. ఏది కుర్చీ బ్రహ్మం అంటే కుర్చీ బ్రహ్మమే. నువ్వు ఎప్పుడు అది నువ్వు బ్రహ్మం అని నీ క్లియర్ అయ్యి నీకు మెలకు వచ్చి నువ్వు గుర్తిస్తే అది బ్రహ్మమే అన్నాడు. ఇప్పుడు జ్ఞానికి 2 అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు ఒక వర్షంలో తడిసాము మనం. వర్షంలో తడిస్తే జ్ఞానికి వర్షంలో తడిశాను అనే అనుభవం ఉంది, అజ్ఞానికి తడిసినట్టు అనుభవం. అంటే శరీరం తడిస్తే తాను తడిసినట్టు అనుభవం. జ్ఞానికి నేను తడవలేదు అనే అనుభవం కూడా ఉంది. ఎందుకు? నేను శరీరం కాదు, నా శరీరం తడిచింది, నా శరీరం తడిచింది అనే అనుభవం ఉంది. నేను తడవలేదు, నేను తడవటానికి వీలు లేదు, ఆకాశమే తడవట్లా, నేను ఎక్కడ తడుస్తాను? ఆకాశం కంటే సూక్ష్మమైన తత్వం నేను అని అనుకున్న వాడికి 2 అనుభవాలు ఉంటాయి. అజ్ఞానికి ఉండదు, ఒకటి. అప్పుడు ఈ తత్వం ఎవరికైతే అర్థం అయిద్దో అప్పుడు మరణ భయం అనేది ఉండదు. అసలు మొత్తం సృష్టిలో 84 లక్షల జీవరాశులు అన్నారు. వీటికి అన్నిటి కామన్ ప్రాబ్లం ఏంటంటే మరణమే. ఆ మరణం అనే భయం బాటమే. అసలు మరణం అనేది లేదు, ఉంది అనుకుంటాను అజ్ఞానం వల్ల. ఇప్పుడు తత్వం తెలిసినప్పుడు మరణం భయమే లేదు, మరణమే లేదు. నీ స్వరూపానికి మరణం లేదు. నీ కనిపిస్తుంది శరీరం, కనపడే శరీరానికి మరణం. ఇప్పుడు వేరే వాళ్ళు చనిపోతే మనకి ఎట్లా అసలే బాధ లేదు. అప్పుడు మనసు శరీరం పోయిద్దన్నా బాధ ఉండదు. అది పైకి మాట అంటున్నావా నీ అనుభవం అంటే నీకు ఆ తత్వం అనేది ఆ మెలకు అనేది వచ్చేంతవరకు అది పైకి నువ్వు ఎన్ని మాటలు చెప్పు, నువ్వు ఎన్ని కోట్లు పెట్టు, అది ఒక క్యాన్సర్ వచ్చిందంటే కదిలిపోతాం, బెంబేలు ఎత్తిపోతాం. ఒక షుగర్ వచ్చిందంటే ఆయన నార్మల్ నీకు వస్తే భూమి కదులుద్ది. ఈ తత్వం తెలిసినాడు శరీరమే పోయినా లెక్కలేదు, డోంట్ కేర్ అని అనగలరు. అది రాగలిగితే ఇది ఇంకా ధన్యం, జన్మధన్యం. అది ఎప్పుడు ఎవరికి వస్తుందో అది గురుదయ, శాస్త్రం దయ, దైవానుగ్రహం. భగవంతుడు భగవద్గీత చదివా, భగవద్గీతలు ఏమంటాడు? నీకు తపనుంటే, తెలుసుకోవాలని ఉంటే గురువుని పంపిస్తా. గురువు కూడా ఖాళీ లేదంటే నేనే వస్తా అన్నాడు. శాస్త్రం వస్తుంది, గురువు వస్తుంది, అన్నీ వస్తుంది. నీకు ప్రయత్నం ఉంది, గురువు ఉన్నాడు, శాస్త్రం ఉంది, నీ ప్రయత్నం లేదు, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చెబుతావు? చెప్పలేము. తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. నీ పక్కనే ఉన్నాడు, గుండు గీసి ఆయన కూడా ఎన్లైటెడే, కానీ నువ్వు గుండు గీచుకునే వాడికి నీకు తెలియదు, పక్కనే ఉంటాడు. ఒక మాట తెలియదు. అన్నం అంతా పట్టుకోవాల్సిన ఒక 2 మెతులు కూడా అన్నం ఉడికి తెలిసిపోద్ది. ఒక 2-3 మాటలు మాట్లాడగానే నువ్వు ఎంత లోతులో ఉండవో తెలిసిపోద్ది. ఇంకా ఈయన చెప్పిన వేస్ట్ అని వదలరు. మరి బ్రహ్మం గారు 12 సంవత్సరాలు సిద్ధయ్య గారిని చెక్ చేసి అప్పుడు చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు? తత్వమసిరా అన్నాడు, అది నువ్వేరా అన్నాడు. అప్పుడు అందుకున్నాడు, అంతే. అష్టావక్ర వీళ్ళంతా చెప్పింది జ్ఞానం ఇవ్వటానికి గురువు రెడీ. నువ్వు తీసుకునే కెపాసిటీ ఉంటే ఒక సైకిల్ పెడల మీద కాలు ఇటు నుంచి అటు వేసేలోపు జ్ఞానం ఇచ్చేస్తారు. సుందర చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన కాడికి పోయి ఇచ్చాను నేను. అన్నీ ఆయన మాటలు ఏ వాక్యమైనా అర్థమైపోతుంది సార్. అన్లైటెడ్ ఇది నీ సత్యంగా నీకు ఆ మెలకు వచ్చి ఉంటే ఆధ్యాత్మిక భాషలో ఏ స్టేట్మెంట్ ఎక్కడ రమణ మహర్షి కానీ ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పినా అది అర్థమైపోద్ది. స్వరూపానికి అన్నీ అర్థమవుతాయి. స్వరూపం దేనికి అర్థం అవ్వదు. చూచేది ఆత్మే, చూడబడేది ఆత్మే. అదే అద్వైతం. ద్వైతం లేదు. ఒకటి సత్యం, రెండవది ఆభాస అన్నారు, నీడ అన్నారు. ఛత్రి ఛాయ, ఛత్రి లేకపోతే ఛాయ లేదు. దీని మీద డిపెండ్. ఈ ప్రపంచము బ్రహ్మం ఆధారం, అన్నిటికీ ఆకాశానికి కూడా ఆధారం చిదాకాశం. దానికి ఫైనల్, ఇంకా దానికి ఆధారం లేదు. ఆధారం అదే, ఆదేయం అదే, 2 అదే. అది చెప్పటం సులభమే, అనుభవము ఏదైనా అది కలిగితే అదే జీవన్ముక్తి అంటే అంతే. జీవనం బతికుండగానే ఇది జరగాలి, కానీ చచ్చిపోయినాక నేను స్వర్గం ఉంది నరకం ఉంది అవన్నీ అది సత్యం కాదు. సత్యం ఒక్కటే, అది జీవన్ముక్తి అంటే ఇంతే. జీవించుండగానే ఇప్పుడు కారులో మనం ఉన్నాం, కారు కాదంటావు, కానీ ఈ శరీరం అనే కారులో ఉన్న నీవు కారు కాదు, శరీరం కాదు.
అని అది మెలుకు వరకు పైకి మాట అంటే కాదు, మాట అంటాం వేరు, అనుభవం వేరు. అనుభవం కూడా కాదు అది, అనుభవం అది స్వరూపమే. నువ్వు అది అర్థం చేయొచ్చు, ఒక భాష ఎక్స్ప్రెస్ చేయడానికి అనుభవం అంటున్నావు కానీ అనుభవం కాదు అది. అనుభవం అది స్వరూపం. అనుభవం అంటే మళ్ళీ రెండు వచ్చేస్తాయి. అందుకని అది తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకని ఈ ఆధ్యాత్మిక భాషలో తెలిసిన గురువు దగ్గరే ఉండి ఆ వాక్యాలను చదవాలి. లేకపోతే ఆ వాక్యాలని తెలియకపోయినా పర్వాలేదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో 3 చెప్పారు. ఒకటి వస్తుగ్రహణం. వస్తుగ్రహణం అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోండి. తాడుగా చూస్తే ప్రాబ్లం లేదు. తాడుని పాముగా చూస్తున్నావు, అన్యదాగ్రహం చూస్తున్నావు, అది ప్రాబ్లం. అగ్రహణం అసలు తెలియకపోయినా ప్రాబ్లం లేదు, తెలియకపోయినా ప్రాబ్లం లేదు. వస్తువుని వస్తువుగా చూసినా ప్రాబ్లం లేదు. అన్యదాగ్రహణం అంటే ఇప్పుడు ఒక చామంతి పువ్వు ఉంది, అది చామంతి పువ్వే కానీ నువ్వు దాన్ని గులాబీ పువ్వులాగా చూస్తున్నావు, అది ప్రాబ్లం. చామంతి పువ్వుని చామంతి పువ్వుగా చూస్తే ప్రాబ్లం లేదు, అది చామంతి పువ్వు అని తెలియకపోయినా ప్రాబ్లం లేదు. చామంతి పువ్వుని గులాబీ పువ్వులాగా చూస్తే అదే ప్రాబ్లం. ఇప్పుడు శరీరం కాని శరీరాన్ని నువ్వు అనుకోవటమే అదే అన్యదాగ్రహం. ఇదొక్కటే బంధం. మన శరీరమే మనకు బంధం. మన శరీరంలో ఉన్న దొంగలు ఈ కామక్రోధ లోభం, ఇయే ప్రాబ్లం. ఈ దొంగలను బయటకు తోలాలి ముందు. అప్పుడు దీన్ని కూడా కాదనుకోండి, దీనిలో ఉండు. నేను కారు నడుపుతున్నావు, కారు నేను కాదని ఎలా ఉంటావో, జ్ఞాని అనేవాడు ఈ శరీరం అనే కారులో ఉంటాడు. జీవన్ముక్తుడు అంటే కాదనుకుని. మీరు ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు కానీ ఎవరికైనా పంచుతున్నప్పుడు కానీ ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి ఇదంతా అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళకి ఏదో సంజాయి చెప్పి సరేలే ఇవన్నీ ఆధ్యాత్మికం అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియదు. మా ఇంట్లో కూడా యాంటీగా ఉంటారు. నాకు ఒక విషయం ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు అలా యాంటీగా ఉండబట్టే నేను తెలుసుకోగలిగానేమో. వాళ్ళు కూడా నాకు సానుకూలం ఉంటే వాళ్ళతోటి పాటు నేను కూడా వెళ్ళిపోయేవాడిని అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉండారు. అది దైవానుగ్రహం. అది వ్యతిరేకం అంటే నాకు ఫైనాన్స్గా కానీ కొన్ని దెబ్బలు తగిలినాయి. మామూలు దెబ్బలు తగల. ఆ దెబ్బలు తగలందే మనం ఆధ్యాత్మిక భాషలో పైకి లేగలేము. మన స్ప్రింగ్ని ఎంత నొక్కుతాం అంత పైకి లేచినట్టు ఆ దెబ్బలు తగిలినప్పుడే నడిచేవాడికే రాళ్ళు దెబ్బలు. ఏమన్నా గారు మట్టి కుండ వంటి మాయా శరీరము చచ్చునెన్నడైన సావదాత్మ. ఆత్మ ఏడందంటే ఇక్కడే ఉంది, నీ శరీరంలోనే ఉంది. ముందు నీలో ఉన్న తెలుసుకుని నువ్వు తిరుగుతూ పోయి కొబ్బరికాయ కొడతాను అంటే ఏమన్నా తాను దైవమైన దైవము గొలుసునానుడు. తానే దైవం అని తెలిసినవాడు ఇంకా తిరుగుతూ పోయి దేవుడు అంటే రెండోవాడు. అది దేవుడే కాదనలా. ముందు నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకున్నాక కొబ్బరికాయలు కొట్టు, దానం పెట్టు, దైవం అది దైవమే. ప్రపంచం పరమాత్మే. నువ్వు పరమాత్మ అని తెలుసుకుంటే అది నువ్వే. ఇంకా రెండో ద్వైతం లేదు కదా. కనిపించేదే సత్యం అంటే కాదు, కనపడందే ఆధారం. ఆధారం లేకుండా ఆదాయం ఉండదు. బంగారం లేకుండా సొమ్ము లేదండి, బంగారం నుంచి సొమ్ముల్లోంచి బంగారం తీసేది లేవు. అలా ఇది కనిపించేది అది అజ్ఞానం వల్ల మనం అనుకున్నాం. ఆ జ్ఞానుడు గురువుల దయ వల్ల అది ఒక ఈజీ. తాడే పాముగా కనపడుతుంది. నాకు ఎంత చదివా, ఎన్ని చదివా, అబ్బా ఎల్లరాజు గారు నాకు అనుభవానికి రావట్లేదు, పిచ్చెక్కిపోయింది. అది నాకు అనిపించింది పిచ్చెక్కిపోద్దేమో, నేను పిచ్చి అయిపోతానేమో అన్నా కానీ పట్టు వదలలేదు. ఈ ఎల్లరాజు గారు సార్ గురువు గారు ఏమంటాడండి, ఇంత శాస్త్రాలు చెప్తున్నారు, ఎంతమంది గురువులు చెప్తున్నారు, అది అనుభవం రాదు అంటే అది లోపం నీలోనే. కానీ అక్కడ శాస్త్రంలో గురువులో లోపం లేదు. గురువు చెప్తున్నాడు అది ఆయన లడ్డు తిన్నాను తీపి ఉందిరా అని చెప్తున్నాడు. నువ్వు తినకుండా తీపి అంటే నీకు అవట్లేదు. నేను అబ్బా కత్తి ఇనుము కత్తి కదండి. ఇదే ఆధ్యాత్మిక భాష మొత్తం ఇంతే సార్. కత్తి ఇనుము కత్తి కాదు. అది ఎందుకు కాదంటే అది వ్యాప్తి తగ్గిపోద్ది అన్నారు. అది అంత సూక్ష్మంగా ఉంది, ఇంత బహిర్గతంగా ఉంది, అంత ఈజీగా ఉంది. మరి ఆ ఒక్క మాట కోసం నాకు 58 సంవత్సరాలు తేల్చుకోవడానికి పట్టిందంటే పట్టు వదలరాగలదండి. ప్రాణమైన వదిలేయచ్చు కానీ పట్టు వదలకూడదని మా అమ్మ చెప్పిన మాటకి. అది పట్టు పట్టకూడదు. వేమన కూడా అంటాడు పట్టు పట్టకూడదు, పడితే వదలకూడదు. ప్రాణమైన వదలవచ్చు కానీ పట్టు వదలకూడదు అంట. అట్లా వేమన కూడా మరి అంత లోకం అంతా అట్లా తిరిగిన వ్యక్తి ఆ ఒక్క మాటతో మారిపోయారు. ఈ తులసీదాస్ కానీ ఆయనకు కూడా భార్య అంటే ఎంతో ప్రేమ.
అలాంటి వ్యక్తికి ఒక వర్షంలో తడిసి భార్య అంటే గుర్తొచ్చి నదిలో ఒక శవం మీద కూర్చొని పోయి రాత్రి ఒక పాములు ఏలబడితే దాన్ని పట్టుకొని పైకి పోయినాక భార్య కిటికీ నుంచి ఒక మాట అన్నది, ఏమయ్యా నీకు భార్య అంటే ఎంత పిచ్చి, ఆ పిచ్చి ఏదో రాముడి మీద ఉంటే నువ్వు ఎంత ధన్యుడు. ఆ మాటతో టర్న్ పోయిండు రాముడు రామ 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 రాముడు అయిపోయిందా లేదా. అలాగే కబీర్ దాసు ఒక ఆధారం, ఒక తిరగలు ఉంటుంది. తిరగలు అంటే ఆధారం లేనిదే ఒకటి తిరగకుండా ఉంటేనే తిరుగుద్ది, అది రెండు తిరిగితే లేదు, కార్యం ఉండదు. అలాగే ఒక ట్రైను స్టేషన్ కదలకుండా ఉంటే ట్రైన్ కదులుతుంది, ఆ స్టేషన్తో పాటు ట్రైన్ కూడా కదిలింది అనుకో, ట్రైన్తో పాటు స్టేషన్ కూడా కదిలితే నువ్వు విశాఖపట్నం చేరలేవు. అట్లాగే పట్టా కదలకుండా ఉంటేనే ట్రైన్ కదులుతుంది, ట్రైన్తో పాటు పట్టా కూడా కదిలితే, అట్లా ప్రపంచం కూడా కదిలితే కదలదు. ఒకటి అదే అన్నిటి కాదని ఆకాశం కదలకుండా ఉంటే ఎన్ని కదులుతున్నాయి, మన భూమి కదలకుంటే మనం కదులుతుంది. భూమి కదలటం తిరుగుతుంది అంటాను, తిరుగుతుందంటే నిశ్చల స్థితిలో తిరుగుతుంటే ఒక ఆకాశం మన ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ పోదు, 8 కిలోమీటర్ స్పీడ్ పోయిన పోవట్లేదు కదా అనిపిట్లా. అంటే మనకు అనుభవందే సత్యం అని మనం అనుకుంటాం, కానీ ఆ సత్యం వేరు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తుండడు అస్తమిస్తుండని మనం అనుకుంటున్నాం, సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మిక భాషలో సూర్యుడు అస్తమించడం సూర్యుడు ఉదయించడం లేదంటాం. మరి నమ్ముతున్నావు, మరి నువ్వు సైంటిస్ట్ చెప్పిన మాట నమ్ముతున్నావు, మరి ఎంతమంది ఋషులు చెప్తున్నారు, వాళ్ళ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదే. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఒక్కొక్కరు మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఇవన్నీ మొత్తం పంచకోశ వివేకం అనే పుస్తకాలు అన్నీ రాశారు. మన శరీరం అసలు ఎలా ఉంది, మన శరీరం పంచభూతాలతోటి పోగైదు. బ్రహ్మం గారు ఏమంటాడు, పంచభూతముల 5 పంచరూపములాయరా అన్నాడు. పండు దేవదారి పండు తెలిసిన వాడికి పండుగ అయ్యుండు అని బ్రహ్మం గారు అన్నాడు. ఆ పండు తెలిసిన వాడికి పండుగ అయ్యుండు. మనసే ప్రాబ్లం. ఈ ఆధ్యాత్మిక భాషలో ఏదైనా మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ అని ఆ మనసే. వేమన కూడా అంటాడు, మనసు బ్రహ్మం అని మది తెలియవాళ్ళను, నీ బుద్ధి శుద్ధం చేసుకొని మనసే శుద్ధం చేస్తే మనసే బ్రహ్మం. ఆ మనసు అనేది చిన్నది అనుకుంటున్నావు, చిన్నది కాదురా. బ్రహ్మం అంటే నిరాకారం, అంటే చిన్నది పెద్దది అనకూడదు. ఆత్మ అంటే ఏం చెప్పారు, చిన్నది అదే, పెద్దది అదే. పెద్దది అంటే ఎంత పెద్దది అంటే ఒక ఎగ్జాంపుల్ ఆకాశం కంటే పెద్దది అన్నారు, ఇంకా దానికంటే పెద్దది లేదు. ఎంత చిన్నది అంటే అణువు కంటే చిన్నది అన్నాడు. ఇంకా రెండు కొలతలు చెప్పారు. ఇంకా దానికంటే పెద్దది చిన్నది. దానిలో నుంచే వ్యక్తం అవటమే పుట్టుక అంటున్నారు, గుప్తం అవటే మరణం అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఇవాళ ఉన్నప్పుడు నీ జ్ఞానం ఏం చెబుతుంది, ఉన్నాడు అని చెప్తుంది. రేపొద్దున ఆయన లేడు, ఆ జ్ఞానం ఏం చెబుతుంది, లేడు అని చెబుతుంది. జ్ఞానమే సత్యం. ఉన్నప్పుడు ఉంది అని చెప్పింది, లేనప్పుడు లేని చెప్పింది. అంటే అది 2 చోట్ల ఉంది. అది ఉన్నప్పుడు ఉంది, అది లేనప్పుడు కూడా ఉంది. అలాగే నీ శరీరం ఉన్నప్పుడు ఉంది, నీ శరీరం లేనప్పుడు కూడా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఇంకొక శరీరంలో ఉంది. ఇప్పుడు వేరే చనిపోతే మన జ్ఞానం అతను ఏం చెప్తున్నా, అతను లేడు అన్నది. ఉన్నప్పుడు ఉంది అన్నది లేదని చెప్పింది. రేపు పొద్దున మన శరీరం లేకపోయినా మన శరీరంలో ఏ జ్ఞానం ఉందో అవి అవతల శరీరంలో జ్ఞానం ఉంది. అప్పుడు మన శరీరం లేకపోయినా అక్కడ ఈ జ్ఞానం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ అంతలా ఉంది అని ప్రహ్లాద చెప్పినట్టు ఆ జ్ఞానం చెప్పుద్ది. ఆ ధైర్యం వచ్చింది అంతే. మన శరీరం నేను కాదని ఎప్పుడైతే ఎవరికైతే మెలుకుతుందో, ఒక శరీరానికి క్యాన్సర్ వచ్చినా అంత కంపనం ఏముండదు. ఉంటుంది కొంత అనేది, శరీరం ఉన్నంతసేపు ఒక ఉంటుంది. అంత బెంబేలు ఎత్తిపోయి ఇదే నేను అనుకునే అంత భ్రమలన్నీ కొట్టిపోతాయి. ఇప్పుడు ఆయన రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది. అది ప్రారంభం వల్ల క్యాన్సర్ వస్తే అందరు అమ్మవారిని అడిగారు, అబ్బా అమ్మ పలుకుద్ది కదా నీ క్యాన్సర్ అంటే, ఒకవేళ క్యాన్సర్ తీసేయమంటే రేపు పొద్దున ఏదో టీబీ వస్తే ఇది తీసేయడానికి, ఇది శరీరం ఉండనాలు ఉంటాం, శరీరం పోయేదానికి ఇవాళ కాపాడిన రేపైనా పోద్ది కదా. అడగ అవసరం లేదు. ఆమెకు తెలియదా నేను అడిగితేనా, అది ఎవరు పెట్టారు, అది కర్మ వల్ల వచ్చింది, అది అనుభవించడానికి వచ్చింది. ఈ కర్మ ఇంతటితోటి బాని దీన్ని ఆపుకొని మళ్ళీ ఇంకా దాన్ని కర్మ పెంచుకొని మళ్ళీ ఇంకొక జన్మెత్తారా బాబు, అది కాదు. అది కర్మానుసారం. జ్ఞానికి నొప్పి ఉంటుంది, అన్నీ ఉంటే దాన్ని శ్రమిస్తాడు. దాన్ని మనం నొప్పిగా తీసుకోమంటే, ఇప్పుడు ఒక మన శక్తి అనేది ఒక షాక్ అబ్జర్వర్ పెడితే బండికి ఎలా జటకా తగలదో, ఆ జటకా అనేది అందరికి తగులుతుంది, అందరికి తగిలించుకో. ఒకడు ఓడ్చుకుంటాడు, ఒక సాఫ్ట్వేర్ 2 లక్షల పేమెంట్ వచ్చినా కానీ మరి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు అన్ని ఆలోచనలు అన్ని ఇది వాళ్ళని. మరి 10,000తోటి బతికేవాడు ఉంటుండు, అసలు ఏమి లేనివాడు బతికాడు. మనిషికి కావాల్సింది రోటీ కపడా మకాన్ అని 3 శబ్దాలు చేశారు. రోటీ తినటానికి ఎంత కావాలి, ఎంత 100 కోట్లున్నా నాకు
తినటానికి చాలదా అనుకుంటున్నాం. ఎంత తింటాం కొడుకులకి సంపాదించాలి. నువ్వు సంపాదిస్తే వాడు పని చేయడు, వాడికి అవసరమైతే వాడే పని చేసుకుంటాడు. అంతే. బ్రహ్మలు దొలగటమే ఈ ఆధ్యాత్మిక విషయం. అది అంతకంటే ఇంకా చాలా మంచి విషయాలు పంచుకున్నారండి. చాలా గొప్ప జ్ఞానం. మీరు ఇలాగే మరింతగా ఈ ప్రకాశాన్ని ఇంకా పెంచుకుంటూ మీ లోపల కలిగినటువంటి వెలుగుని మరింతగా విస్తరింపజేసుకుంటూ ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాల్ని మిమ్మల్ని కలిసిన వాళ్ళకి, మీ అవసరం ఉన్న వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. దీన్ని ఎవరికి వారుగా తెలుసుకోవడం. అంటే నేను ఎవరనే ప్రశ్న నీకు ఒకరు చెప్పితే తెలిసేది కాదు. అది ఎవరికి వారుగా తెలుసుకునే విషయం మాత్రమే. అది వారు తెలుసుకున్నప్పుడే దాన్ని పూర్తిగా రూఢీ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అనుకుంటే మాత్రం పూర్తిగా శరణాగతితో, సంపూర్ణ విశ్వాసంతో, గురువుని ఆశ్రయిస్తూ, సద్గురువుల యొక్క సేవలో తరిస్తూ, ఎన్నో గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని నిరంతరం పఠిస్తూ, బాహ్యమైన విషయాల్ని మన లోపలికి తక్కువగా తీసుకుంటూ, ఈ ఆధ్యాత్మిక విషయాలను ఎక్కువగా తీసుకుంటే కనుక తొందరగా కూడా ఈ మార్గం అవగతం అవుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మరుజన్మ వద్దని ఏదైతే అనుకుంటున్నామో, ఈ జీవన్ముక్తి ప్రసాదం అవుతుందని గురువుగారు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.